ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ మొదలుపెట్టింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రభాకర్ రావును మళ్లీ జూబ్లీహిల్స్ పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ జరుగుతోంది. నిన్న కొత్త సిట్ సభ్యులతో సజ్జనర్ సమావేశం నిర్వహించారు. విచారణ కోసం బషీర్బాగ్ సిసిఎస్ లో ప్రత్యేక రూమ్ ను కేటాయించారు. తెలంగాణలోని సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇటు కొత్త సిట్ అయితే విచారణ చేస్తోంది. ఇవాళ జూబ్లీహిల్స్ పిఎస్ కు ప్రభాకర్ రావును పోలీసులు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇటు సిట్ అధికారులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో ప్రభాకర్ రావు విచారణ అయితే కొనసాగుతోంది. ప్రభాకర్ రావును మళ్లీ జూబ్లీహిల్స్ పిఎస్ కి ఇటు పోలీసులు తీసుకొచ్చి నిన్న కొత్త సిట్ సభ్యులతో సజ్జనర్ సమావేశం నిర్వహించారు. అనంతరం ఇవాళ విచారణ కోసం బషీర్బాగ్ సిసిఎస్ లో ప్రత్యేక రూమ్ ను కేటాయించారు. ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పిఎస్ కు తీసుకొచ్చి కొత్త సిట్ అధికారులైతే విచారణ చేస్తూ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ మొదలుపెట్టింది. ఇటు ప్రభాకర్ రావును మళ్లీ జూబ్లీహిల్స్ పిఎస్ కు తీసుకొచ్చారు పోలీసులు. జూబ్లీహిల్స్ పిఎస్ లో విచారణ జరుగుతోంది. ఇటు నిన్న కొత్త సిట్ సభ్యులతో సజ్జనర్ సమావేశం నిర్వహించారు. విచారణ కోసం బషీర్బాగ్ సిసిఎస్ లో ప్రత్యేక రూమ్ ను కేటాయించారు. ప్రస్తుతం జరుగుతున్న సిట్ ఎంక్వైరీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్, మనం చూస్తున్నాం ఇటు తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొత్త సిట్ అధికారులు అయితే ఇప్పుడు విచారణ చేస్తున్నారు. కాబట్టి అసలు విచారణ ఏ విధంగా ఉంటుంది? అంటే గతంలో చేసిన ఆధారాలను బట్టి ఇప్పుడు విచారణ చేస్తున్నారనుకోవచ్చా? అంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు జరిగిన విచారణ ఒక లెక్క ఉంటే ఇప్పటి నుండి జరిగే విచారణ మరో లెక్క ఉంటుందని సిట్టు చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే 5 సీనియర్ ఐపీఎస్ అధికారులతో పాటు ఒక అడిషనల్ డీసీపీ, 3 డిఎస్పీలను సిట్లో ఏర్పాటు చేశారు. ఇందులో విజయ్ కుమార్, ఎందుకంటే ఆయన సిద్దిపేట కమిషనర్గా ఉన్నాడు, ఆయన ప్రస్తుతం ఆ సిట్లో కూడా పేరు మెన్షన్ చేశారు. సిట్ అధికారిగా ఆయనను కూడా ప్రకటించారు. కాబట్టి మొదటి నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచి మొత్తం మొన్న 2 నెలల వరకు కూడా ఆయన వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేసి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి దగ్గరుండి విచారణ చేశాడు. ప్రతి ఒక్క విషయం విజయ్ కుమార్కి తెలుసు. కాబట్టి ఆయనను కూడా సిట్లో మెన్షన్ చేసి సిద్దిపేట కమిషనర్గా ఉన్నప్పటికీ సిట్లో దర్యాప్తు చేయాల్సిందిగా డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. అయితే సజ్జనార్ కూడా దీనికి మానిటరింగ్ చేస్తున్నాడు. కాబట్టి హైదరాబాద్ సిపిగా సజ్జనార్ కూడా చాలా కేసులు ఛేదించిన అనుభవం సజ్జనార్కు ఉంది. కాబట్టి తమదైన శైలిలో విచారించేందుకు సిట్ సిద్ధమైంది. మనం చూస్తున్నటువంటి బషీర్బాగ్ ఏదైతే సిసిఎస్ కార్యాలయం ఉందో ఈ సిసిఎస్ కార్యాలయంలోనే 5వ అంతస్తులో సిట్కు సపరేట్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రూమ్లోనే ప్రభాకర్ రావుని రేపటి నుండి విచారించబోతున్నారు. నిన్న రాత్రి బషీర్బాగ్ కార్యాలయాన్ని తీసుకొచ్చిన మళ్ళీ ఉదయం జూబ్లీహిల్స్ పిఎస్కే తీసుకెళ్లి అక్కడే ప్రభాకర్ రావుని విచారిస్తున్నారు. రేపటి నుండి ప్రభాకర్ రావుని ఇదే బషీర్బాగ్ కార్యాలయంలో విచారించబోతున్నారు. మొత్తం ప్రభాకర్ రావు ఒక్కడే ఇది చేసింది కాదు. ప్రభాకర్ రావుకి ఎక్కడి నుండి ఆదేశాలు వచ్చాయి, మరో వారం రోజుల పాటు సుప్రీంకోర్టు కస్టడియల్ విచారణకు అనుమతించింది. కాబట్టి ఈ వారం రోజులు కస్టడీలో ప్రభాకర్ రావుని విచారించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పూర్తి విషయాలు బయటికి తీసుకొచ్చేందుకు సిట్టు ప్రయత్నం చేసే అవకాశం కనబడుతుంది. ఇక ఏదైతే ప్రభాకర్ రావుకి సంబంధించి పొలిటికల్ ఆదేశాలు, ఆయనకి ఎవరి నుండి ఆదేశాలు వచ్చాయి, ఆ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఎవరికి వాటిని అందించేవాడు, వాటికి సంబంధించిన వివరాలను కూడా రాబట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఎస్ఐబి చీఫ్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు ఒక స్పెషల్ ఆపరేషన్ టీంని ఏర్పాటు చేసి దానికి ప్రణీత్ రావుని టీం లీడర్గా పెట్టి ప్రణీత్ రావుతోని అనేక ఫోన్ ట్యాపింగ్లు చేసి మొత్తం న్యాయమూర్తులతో సహా పొలిటికల్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా సినీ సెలబ్రిటీలు చాలామందికి సంబంధించిన ఫోన్ నెంబర్లను ట్యాపింగ్ చేశారు. వ్యాపారవేత్తలై కూడా ఫోన్లను ట్యాపింగ్ చేసి వారిని బెదిరించారని చెప్పేసి కూడా కేసులు నమోదయ్యాయి. కాబట్టి ఇప్పుడు ప్రభాకర్ రావు ఎవరి ఆదేశాల మేరకు ఇంత విచ్చలవిడి ఫోన్ ట్యాపింగ్ చేశాడు, ఆయనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎవరు ఇచ్చారు, వాటికి సంబంధించిన సమాచారాన్ని ఇప్పుడు పోలీసులు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నెల రోజుల డెడ్ లైన్ కూడా ప్రభుత్వం సిట్కి పెట్టింది. కాబట్టి నెల రోజుల్లో
ఎలాంటి విషయాలు సంచలన విషయాలు బయటకు వస్తాయి, ఈ వారం రోజుల విచారణలో ప్రభాకర్ రావు నోరు విప్పితే ఫర్దర్గా ఏమైనా అరెస్టులు ఉంటాయా? ఎందుకంటే ఇప్పటి వరకు పోలీస్ అధికారులను మాత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు, ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు. కానీ రాజకీయ నాయకులకు సంబంధించిన అరెస్టులు ఇంకా జరగలేదు కాబట్టి రాజకీయ నాయకులు ఏ విధంగా ఆదేశాలు ఇచ్చారు, కొందరు సొంత అవసరాల కోసం కూడా ఫోన్ ట్యాపింగ్ని వాడుకున్నట్టు దర్యాప్తులో తేలింది. వందల నెంబర్లు, వేల నెంబర్లని ఏ విధంగా ట్యాపింగ్ చేశారు, దాన్ని ఎలా మానిటరింగ్ చేశారు, అసలు దీనికి సంబంధించిన బడ్జెట్ ఎక్కడి నుండి వచ్చింది, డబ్బులు ఎవరు సమకూర్చారు, వాటన్నిటికి సంబంధించిన సమాచారం ఇప్పటికే సిట్ సేకరించింది. కాబట్టి వాటిని ముందు ఉంచి ప్రభాకర్ రావుని విచారించబోతున్నారు. ఇంకా గతంలో అరెస్ట్ అయినటువంటి నిందితులను కూడా ప్రభాకర్ రావు ముందు కూర్చోబెట్టి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే ప్రణీత్ రావు ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి, అతని ఆధ్వర్యంలోనే స్పెషల్ ఆపరేషన్ అంతా కూడా జరిగింది. కాబట్టి ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు పాత్ర కూడా ఇందులో చాలా కీలకంగా ఉంది. కాబట్టి బై ఎలక్షన్లు, గత జనరల్ ఎలక్షన్లో కూడా ఫోన్ ట్యాపింగ్ పాల్పడి ప్రతిపక్షాల నాయకులకు సంబంధించిన కదలికలు ఎప్పటికప్పుడు తెలుసుకొని వారికి సంబంధించిన సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు చేరవేస్తే వాళ్ళు రైడ్ చేసి డబ్బులు పట్టుకున్నారు. కాబట్టి ఇవన్నిటికి సంబంధించిన లోతైన దర్యాప్తు చేయడం కోసమే ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది, ప్రత్యేక సిట్ని ఏర్పాటు చేసింది. 5 సీనియర్ ఐపీఎస్ అధికారులని విచారణ అధికారులుగా నియమించడం, ఆ తర్వాత సిపి సజ్జనార్ని మానిటరింగ్ చేయడం, ఇవన్నీ కూడా ఈ వారం రోజుల విచారణలో ప్రభాకర్ రావు నుంచి ఎలాంటి విషయాలు రాబట్టబోతున్నారనేది కీలకంగా మారింది. 25 వరకు ప్రభాకర్ రావుని విచారించి 26వ తేదీన వదిలేయాలి. మళ్ళీ జనవరి 16వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ ఉంది. కాబట్టి విచారణ తర్వాత ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తుందా, లేదంటే ఉన్న ఎగ్జామ్షన్స్ అన్ని రద్దు చేస్తుందా అనేది జనవరి 16వ తేదీన తెలిసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.